నాది ఒకటే ప్రశ్న. ఎందుకంటే మీ అంత పెద్ద చదువు నాకు లేకపోవచ్చు, మీ అంత పెద్ద జ్ఞానం నాకు లేకపోవచ్చు, మీకున్న ఆలోచనలు, మీకున్న అంచనలు, మీకున్న పెద్ద పెద్ద ఎత్తులు నా కాడ లేకపోవచ్చు. కానీ నాకు ఒకటే తెలుసు, రాకడ ఒక్కటే, పోకడ ఒక్కటే. బ్రతికిన కొద్ది రోజులు మంచి చేద్దాం. ఎవరేమనుకున్నా ఐ డోంట్ కేర్. నేను మంచిదాన్నన్నా పర్వాలేదు, చెడ్డదాన్నన్నా పర్వాలేదు. నా మనసాక్షి మాత్రం నేనేంటో నాకు తెలుసు కాబట్టి నన్ను నేను నమ్ముకొని ముందుకు అడిగేస్తా. ఇది నాకున్న ఒక వ్యక్తిత్వం. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, కొంతమంది నన్ను వేసే ప్రశ్నలకి ఇది నేను చెప్పాను. ఆ కొంతమంది ప్రశ్న చేసే వ్యక్తులకి ఈరోజు నేను ఒక ప్రశ్న అడుగుతున్నా. చాలా మంది ప్రజలే గవర్నమెంట్, గవర్నమెంటే ప్రజలు అని నీతి మాట చెప్తున్నారు. రైటే, చెప్పే నీతి మాటలు కూడా ఇందులో సత్యం ఉంది. ప్రజలు లేకపోతే గవర్నమెంట్ లేదు, గవర్నమెంట్ లేకపోతే ప్రజలు లేరు. విషయానికి వస్తే నేను తెలంగాణ మొత్తం గురించి మాట్లాడడం లేదు, ఒక్క డివిజన్ గురించి మాట్లాడుతున్నా. అది కూడా మియాపూర్ డివిజన్ గురించి మాట్లాడుతున్నా. ఈ మియాపూర్ డివిజన్లో ప్రజలు ఎంతమంది నిరుపేదలు ఉన్నారు, ఎంతమంది ఇల్లు లేని వారు ఉన్నారు, ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు, ఎంతమంది కష్టపడే సొమ్ము కూడా వాళ్ళ నోటికి అందక ఇబ్బంది పడుతున్నారు. వీటికన్నిటికి కారణం ఎవరు తెలుసా? నాయకులు. ఇప్పుడు ప్రజలే గవర్నమెంట్, గవర్నమెంట్ ప్రజలని చెప్పే నాయకులే. ఈరోజు మియాపూర్ డివిజన్ చూసుకుంటే ఈ కాస్త మియాపూర్ డివిజన్లో ఎన్ని వేల కోట్లు గవర్నమెంట్ ఆస్తులు, జాగలు నాయకులు కబ్జా చేశారు. వీటికన్నిటికీ లిస్ట్ మేము పంపించడం కూడా జరిగింది, కానీ ఏమీ వాళ్ళని చేయడం లేదు. ఇదే ప్రజలు రోడ్డు పక్కన బ్రతకనికి ఒక చిన్న షాప్ పెట్టుకున్నా చెప్పా పెట్టకుండా పోయి కూజగొట్టేస్తున్నారు. కనీసం నోటికాడ అన్నం కూడా తీసి పారేస్తున్నారు. ఇది అన్యాయం కాదు. ఇదే నాయకులు ప్రజలకు అందాల్సిన లబ్ధి పథకాలు ఎందుకు అందజేయడం లేదు? ఎందుకు నాయకులు ఇంటికే చేరుతున్నాయి? నాయకుల సంబంధించిన చుట్టాలకు, డైవర్స్కి, బంధువులకే చేరుతున్నాయి, వాళ్ళు సంబంధాలకే చేరుతున్నాయి. ప్రజలకు ఎందుకు చేయడం లేదు? వచ్చే ఎలక్షన్స్ ప్రజలు, నేను మజా చెప్తున్నా, స్త్రీశక్తి మహిళా సంఘం రంగంలోకి దిగుతుంది. ఇందులో నీతి కావాలో, లేకపోతే మనలను మోసం చేసి మన ఆస్తులు కుడుతూ మనకు అందాల్సిన లబ్ధి వాళ్ళు తింటూ, మనకు అందాల్సిన పథకాలు కూడా వాళ్ళ బ్యాంకులో జమ చేసుకుంటూ మనలను మోసం చేసి ఎలక్షన్ టైం అప్పుడు మన కాడికి వచ్చి మెల్లగా దువ్వి ఒక 1000 రూపాయలు నోటు మన చేతిలో పెడితే వాళ్ళని గెలిపిస్తారు, నీతిని గెలిపిస్తారు. నీ ఇష్టం. ఉంటా.